తమిళనాడులో వర్దా పెను తుపాను బీభత్సం సృష్టించింది. చెన్నై సహా ఉత్తర కోస్తా జిల్లాలను వణికించింది. పెను గాలులతో కూడిన భారీ వర్షాల ధాటికి అనేక వృక్షాలు నేలకూలాయి. విద్యుత్, సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభించాయి. వేలాది మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహా సైన్యం సహాయక చర్యల కోసం రంగంలోకి దిగింది. తమిళనాడులోని చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలను వర్దా పెనుతుపాను అతలాకుతలం చేసింది. గంటకు 150 కిలోమీటర్ల వేగవంతమైన భీకర గాలులతో కురుస్తున్న వర్షానికి అనేక వృక్షాలు, హోర్డింగ్లు నేలకూలాయి. చెన్నైలో ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. మరి కాసేపట్లో తుపాను తీరం దాటనుంది. ముందు జాగ్రత్త చర్యగా చెన్నైలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్తో పాటు సైన్యం రంగంలోకి దిగింది. నౌకాదళం, వైమానిక దళం అప్రమత్తంగా ఉన్నాయి. శివాలిక్, కద్మత్ అనే 2 నౌకలను తుపాను ప్రభావిత ప్రాంతం వద్ద మోహరించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెన్నై సహా కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సచివాలయంలో ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది. చెన్నై విమానాశ్రయ రన్వేను తాత్కాలికంగా మూసివేసిన అధికారులు చెన్నై వచ్చే విమానాలను బెంగళూరు, హైదరాబాద్కు మళ్లిస్తున్నారు. కల్పకంలోని అణు విద్యుత్ కేంద్రం వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చెన్నైలో భారీ వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలుల కారణంగా రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులో సముద్రం కొన్ని అడుగులు ముందుకొచ్చింది. 1 మీటర్ కంటే ఎత్తులో అలలు విరుచుకుపడుతున్నాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. వర్దా అతితీవ్ర తుపాను కారణంగా భారీ వర్షాలు పడుతున్న దృష్ట్యా చెన్నై నగరం పరిసర ప్రాంతాల్లో ఉన్న పూండి, చెంబరంపాకం సహా ఇతర రిజర్వాయర్లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం ఆయా సరస్సుల్లో నీటిమట్టం పూర్తి స్థాయిలో లేకపోయినా భారీ వర్షాల కారణంగా నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది.